హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్స్ మనం తెలిసిందే. సో 5 రాష్ట్రాల ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీజేపీ హవా అనేది మార్కెట్స్ లో ఒక బూస్ట్ లేపుతుందని అనుకున్నాము, బట్ మనకి డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవాలి. సో గ్లోబల్ గా మళ్ళీ సమస్యలు వచ్చి పడడంతో వెస్ట్ బెంగాల్ ఏదైతే బీజేపీ మెజారిటీతో మార్కెట్స్ లో విన్స్, బుల్స్ ఆఫ్ ది చీర్స్ ఆఫ్ ది డే లాగా మనకి చేస్తారని అనుకున్నాం. అది కాస్త మనకి సమస్యలు వచ్చి పడ్డాయని చెప్పుకోవాలి. సో మెయిన్ గ్లోబల్ నుంచి మనకి చూస్తే మాత్రం బ్రెంట్ క్రూడ్ ఆయిల్. సో ఇదివరకు మనకి 108 అనేది హై అనుకున్నాం, ఇప్పుడు కాస్త అది 113 దగ్గర ట్రేడ్ అవడం మనం చూస్తూ ఉన్నాం. సో దీంతో ఆయిల్ ప్రైజెస్ కూడా హైక్ అవ్వడం కనిపిస్తూ ఉంది. దీంతో మనకి ఆయిల్ ప్రైస్ హైక్ అయితే దాంతోపాటు రూపీ కూడా మనకి డేస్ లోస్ దగ్గర రావడం కూడా కనిపిస్తుంది. సో 95.36 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిన్న మనకి హయ్యర్ లెవెల్స్ లో ఏదైతే బీజేపీ విన్ అయిన తర్వాత కూడా హయ్యర్ లెవెల్స్ లో కూడా సస్టైన్ కాలేకపోయింది. బికాస్ ఆఫ్ బ్రెంట్ క్రూడ్ మనకి పెరగడంతో మనకి అక్కడ హైయర్స్ లెవెల్ మనకి సస్టైన్ కాలేదు. లేదంటే నిన్న నిఫ్టీ డెఫినెట్ గా 24,600 నుంచి 800 రేంజ్ అనేది మనం ఇమ్మీడియట్ గా చూసే ఆస్కారం మన నిఫ్టీలో కనిపించింది. ఎందుకంటే 3 స్టేట్ లో బీజేపీ విన్ అయిన తర్వాత ఆ ఇంపాక్ట్ అనేది మార్కెట్స్ లో కనిపించాలి. బట్ అది ముందుగానే 24,000 మార్క్ నిలబెట్టుకొని దాని ఏబో 200 పాయింట్స్ పెరిగిన తర్వాతనే అక్కడనే మనకి డిస్కౌంట్ అయిపోయిందని మనకి క్లియర్ గా టెక్నికల్ చార్ట్స్ చెప్తున్నాయి. సో మనకి ఆ హయ్యర్ లెవెల్స్ లో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏది నిలబడట్లేదు. అలాగే ఇంకా సిస్ ఫైర్ వార్ సమస్యలు కూడా ఇంకా మనకి వెల్లడిగా వస్తుంది. సో గ్లోబల్ గా జియో పొలిటిక్ కాన్సెప్ట్స్ ఇంకా మనకి వీక్ గానే కనిపిస్తుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన మార్కెట్స్ ఈ రోజు మార్నింగ్ చూస్తే మాత్రం బోత్ ఇండిసెస్ మనకి నెగిటివ్ లో ఓపెన్ అవడం కనిపించాం. సో నిఫ్టీ చూస్తే 24,000 మార్క్ నిలబెట్టుకుంటుంది కానీ సో దాని దరిదాపులోనే 24,052 దగ్గర ఓపెన్ అయింది. అరౌండ్ ఒక 66 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 54,691 దగ్గర ఓపెన్ అయింది. అరౌండ్ ఒక 190 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో. సో ఈ రోజు ఒక ఎక్స్పైరీ డే. సో స్మార్ట్ మనీ అనేది ఎటు మూవ్ అయిందని చెప్తే మాత్రం 200 పాయింట్స్ అబ్రేషన్స్ లోనే మనకి మూవ్ అయిందని మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది. 23,900 పిఈ మార్నింగ్ 58 రూపీస్ ఉండే, ఎండ్ ఆఫ్ ది డేకి 0 అవడం కనిపించాం. 24,100 అనేది కాల్ మార్నింగ్ 77 రూపీస్ ఉండే, అది ఎండ్ ఆఫ్ ది డే 0. అంటే స్మార్ట్ మనీ అనేది 23,900 నుంచి 24,100. సో ఈ 200 పాయింట్స్ అబ్రేషన్స్ లోనే మనకి స్మార్ట్ మనీ ప్లే అయింది. బట్ సెక్టార్ రొటేషన్స్ అయితే మనకి జరుగుతూ ఉంది. సో అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనకు. సో సెక్టార్ రొటేషన్ కాబట్టి సో నిన్నటి వరకు బ్యాక్ సీట్ తీసుకున్న టెక్నాలజీ స్పేస్ ఈ రోజు మనకి 1.5% దాకా ర్యాలీ కనిపించింది. సో నిన్న మీడియా పెరిగింది, రియాలిటీ సెక్టర్ పడిగింది, ఈ రోజు రియాలిటీ సెక్టర్ బ్యాక్ సైడ్ తీసుకుంది. సో ఇలా మనకి సెక్టార్ రొటేషన్స్ కూడా జరగడం మనం గమనిస్తా ఉన్నాం. నిఫ్టీ చూస్తే మాత్రం లాస్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ అంటే లాస్ట్ 4-5 సెక్షన్స్ మనం చూస్తే మాత్రం ఒక 500 పాయింట్స్ అబరేషన్స్ లోనే హిప్ హాప్ అవుతుంది. సో 23,796 లోయర్ సైడ్ అండ్ హయ్యర్ సైడ్ 24,290. సో దీన్ని ఈ రేంజ్ ని అధిగమిస్తేనే ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది మనం చూసే ఆస్కారం ఉంటుంది. లేదు అంటే మనకి థర్స్డే రోజు వచ్చిన లాస్ట్ ఫ్రైడే రోజు వచ్చిన ఏదైతే బాటమ్ ఉందో వాల్యూ 23,881. సో అది కాస్త బాటమ్ క్రియేట్ చేసి హయ్యర్ లెవెల్ ని అధిగమించడానికి ట్రై చేస్తుంది. సో ఏదైనా గ్లోబ్ నుంచి సర్టనిటీ కానీ అన్సర్టనిటీ కానీ ఇలాగే ఉంటే మాత్రం మార్కెట్ ఇక్కడే ఈ రేంజ్ లోనే కదలాడే ఆస్కారం కనిపిస్తుంది. లోయర్ ఎండ్ ఆఫ్ ది టైంలో వచ్చినప్పుడు బై అండ్ డిప్ స్ట్రాటజీ అండ్ హయ్యర్ సైడ్ 24,200 ఆ 24,600 ఆ రేంజ్ లో వచ్చినప్పుడు మాత్రం సెల్ ఆన్ రైజ్ ఆ మోడ్ లోనే మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బోత్ ఇండిసెస్ మనకు కనిపిస్తుంది. బట్ కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే మాత్రం నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్ అని చెప్పుకోవాలి, బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్ ఉంది. బికాస్ ఆఫ్ 20 DMA ఎబో నిఫ్టీ దాని దరిదాపులో ట్రేడ్ అవుతుంది, బట్ బిలో ది 20 DMA బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాం. సో మనకి రేంజ్ చూసుకుంటే మాత్రం సపోర్ట్స్ చూసుకుంటే మాత్రం 23,882 ఈ రోజు వచ్చినలో అది బ్రేక్ డౌన్ అయితే మాత్రం 23,796 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గా నిఫ్టీ కనిపిస్తా ఉంది. హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ చూస్తే మాత్రం 24,334. సో దాన్ని అధిగమిస్తేనే ఒక ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది మనము నిఫ్టీలో చూసే ఆస్కారం మనకు క్లియర్ కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం ఒక సాలిడ్ రికవరీ ఫ్రమ్ డే లో అని చెప్పుకోవాలి. ఎందుకంటే అరౌండ్ మనకి 600 పాయింట్స్ అనేది మనకి రికవర్ రావడం కనిపిస్తా ఉంది. సో ఇంకా మనకి బ్యాంక్ నిఫ్టీ చూస్తే మాత్రం 7th అండ్ 8th రోజు వచ్చిన గ్యాప్ ఏది అవుతుందో ఆ గ్యాప్ ని ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో కానీ ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ 20 DMA ఎబో సస్టైన్ కాకపోతే మాత్రం 55,423. సో దాని ఎబో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ కనిపిస్తుంది. అది అధిగమిస్తే మాత్రం 1 or 2 days సో ఆ గ్యాప్ ని డిస్కౌంట్ చేసి అక్కడ నుంచి ఇంకా ఫర్దర్ గా అప్ సైడ్ కి వెళ్ళే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ లో నుంచి రికవర్ వచ్చినప్పుడు మాత్రం HDFC బ్యాంక్, SBI బ్యాంక్ చాలా బాగా మనకి
టాప్ గిన్నర్లో నిలిచాయి ఆ స్టాక్స్. సో దాంతో పాటు ఇవి కూడా పెరగడం మనకు కనిపించింది. బ్యాంక్ నిఫ్టీకి లీడింగ్ చేయడంతో మంచి ఆస్కారం పడిందని చెప్పుకోవాలి. సో మనకి సెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రం టెక్నాలజీస్, మీడియా అరౌండ్ 1% ర్యాలీ చూడగలిగాం. రియాలిటీ స్పేస్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, ఫైనాన్షియల్ లాంటి రంగాలు చూసుకుంటే మాత్రం 1% డౌన్ వరకు. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూస్తే మాత్రం మార్జినల్ గా డౌన్ లోనే మనకి ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో టెక్నాలజీ స్పేస్ లో టాప్ గిన్నర్స్ టాప్ లో చూసుకుంటే మాత్రం LTIM, మైండ్రీ, కోఫోర్జ్, ఇన్ఫోసిస్, పర్సిస్టెన్స్, HCL టెక్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నష్టాల్లో చూసుకుంటే మాత్రం ఎంఫసిస్, టెక్ మహేంద్ర, TCS, విప్రో లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనించాం. సో అనదర్ సెక్టార్ మీడియా సెక్టర్ చూసుకుంటే మాత్రం ప్రైమ్, ఫోకస్, PVR, ఐనాక్స్, సన్ టీవీ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నష్టాల్లో చూసుకుంటే మాత్రం DB కార్ప్, జీ ఎంటర్టైన్మెంట్, నజారా, హాత్వే కేబుల్స్ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ మనం గమనించాం. సో రియాలిటీ స్పేస్ చూసుకుంటే మాత్రం మనకి ఈరోజు 1% డౌన్ ట్రేడ్ అయింది. సో ఇందులో శోభా అండ్ పొనిమిక్స్ మిల్స్ లాంటి స్టాక్స్ లోనే లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. రెస్ట్ ఆఫ్ స్టాక్స్ చూసుకుంటే మాత్రం DLF, లోదా, OBI రియాలిటీ, ఆదిత్య బిర్లా లాంటి స్టాక్స్ లో మన నష్టాల్లో ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. ఆయిల్ అండ్ గ్యాస్ చూసుకుంటే మాత్రం పెట్రోనెట్, LNG, ఆయిల్ అండ్ గ్యాస్, హిండ్ పెట్రో, IOC లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్. నష్టాలు చూసుకుంటే మాత్రం ONGC, BPCL, గేల్, క్యాస్ట్రోల్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తాము. ఎనర్జీ స్పేస్ లో CG పవర్ మాత్రం ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసింది. సో మేబీ ఈ స్టాక్ చూసుకుంటే మాత్రం 831 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ప్రీవియస్ ఆల్ టైమ్ హై చూసుకుంటే మాత్రం అక్టోబర్ 2024 874. సో ఆ 874 దాకా వెళ్ళే ఆస్కారం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. 790 ఆర్ 760 ఆ రేంజ్ వస్తే మాత్రం ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు. 874 మీద బ్రేక్అవుట్ ఇచ్చి దాన్ని ఏబో 1 or 2 days క్లోజ్ అవుతే మాత్రం అక్కడ నుంచి 900 and 956 దాకా వెళ్ళే ఆస్కారం మనకు కనిపిస్తుంది ఎనర్జీ స్పేస్ లో. సో ఎనర్జీ స్పేస్ లో టాప్ లో చూసుకుంటే మాత్రం కోల్ ఇండియా, ONGC, ఆర్ పవర్, SJVN లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తున్నాం. పాజిటివ్ రిజల్ట్స్ తో మనకి రియాక్షన్ చూసుకుంటే మాత్రం టాటా టెక్నాలజీస్ అరౌండ్ మనకి 7% ర్యాలీ చూసాం. వాక్వర్డ్ ఫార్మా అరౌండ్ 11%, క్యాంప్స్ 5%. సో న్యూస్ తో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ చూస్తే మాత్రం ఆర్తి ఇండస్ట్రీస్ 6.5% పడింది. డెలివరీ చూసుకుంటే మాత్రం 3% డౌన్. సో మనకి ఇంకా షుగర్ స్పేస్ చూసుకుంటే మాత్రం ఒక మంచి రోజు అని చెప్పుకోవాలి. సో ప్రతి షుగర్ స్టాక్స్ పెరగడం మనం గమనించాం. దాంపూర్ షుగర్ చూసుకుంటే మాత్రం 160 దగ్గర ట్రేడ్ అవుతుంది, అరౌండ్ 5% ర్యాలీ. ద్వారకేష్ షుగర్ చూసుకుంటే 51 దగ్గర ట్రేడ్ అవుతుంది, అరౌండ్ 8% ర్యాలీ అని చూడగలిగాం. 52 వీక్స్ హై స్టాక్స్ చూసుకుంటే మాత్రం ఐడియా కోఫోర్స్ ఈ స్టాక్ చూస్తుంటే 782 దగ్గర ట్రేడ్ అవుతుంది, 7% ర్యాలీ అనేది చూడగలిగాం ఈ స్టాక్ లో. సో మేబీ ఏదైనా డిప్ వస్తే మాత్రం 720 ఆర్ 690 ఆ లెవెల్ వస్తే మాత్రం ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు. హయ్యర్ సైడ్ మనకి స్టాక్ చూస్తే మాత్రం 900 నుంచి 1000 ఆ రేంజ్ లో కనిపిస్తుంది నెక్స్ట్ 1 quarter వరకు. సో అనదర్ స్టాక్ చూసుకుంటే మాత్రం స్టెర్లైట్ టెక్నాలజీస్. సో వరుసగా 3-4 రోజుల నుంచి స్టాక్ కూడా పెరుగుతా ఉంది. సో ఈ రోజు ఒక 5% ర్యాలీ చూడగలిగాం. 52 వీక్స్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి 324 దగ్గర. మేబీ ఏదైనా డిప్ వస్తే మాత్రం 280 ఆర్ 260 ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఇది కూడా ఆపర్చునిటీ తీసుకోవచ్చు. రానున్న రోజుల్లో హయ్యర్ సైడ్ మళ్ళీ 370 ఆర్ 400 దాకా వెళ్ళే ఆస్కారం మనకి ఈ స్టాక్ లో కూడా కనిపిస్తుంది. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బోత్ ది ఒక రేంజ్ లో ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి సో మేబీ లోయర్ డిప్ ఏదైనా వస్తే మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవాలి. సో హయ్యర్ సైడ్ లో వినప్పుడు సెల్ ఆన్ రైజ్. సో బై అండ్ డిప్ స్టాండ్, సెల్ ఆన్ రైజ్ మోడ్ లోనే బోత్ ది ఇండిసెస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా మార్కెట్ బై అండ్ డిప్ స్ట్రాటజీలో ఉంది. సో ఏదైనా మనకి ఆ రేంజ్ బాటమ్ క్రియేట్ చేసిన రేంజ్ బ్రేక్ డౌన్ అవుతే మనం కొద్దిగా కామ్గా ఉండాలి, లేదంటే సేమ్ డే పొజిషన్ ని క్లోజ్ చేయడమే ఇట్స్ ఎ గుడ్ సైన్ నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విడియస్ రీసెర్చ్. ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.